పాకిస్తాన్‌కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఆయన కూడా బంకర్‌లో దాక్కున్నాడట. పాకిస్తాన్ ప్రధానమంత్రి మొన్న గనక మన వాళ్ళు కొట్టిన దెబ్బకి వెళ్ళి బంకర్‌లో దాక్కుంటే అతన్ని దాచినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఆర్మీ చీఫ్ ఇప్పటివరకు కనిపించట్లేదు. వాస్తవంగా మన ఆర్మీ చీఫ్‌లంతా స్పష్టంగా యుద్ధం దగ్గర ఉన్నారు, కనబడుతోంది. మీటింగులు జరుగుతున్నాయి, అటు ప్రధానిని కలుస్తున్నారు, ఇంత నడుస్తుంది. అక్కడ ఏమీ లేదు. ఆసిఫ్ మునీర్ తను చేసిన అతి తెలివితేటలు ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు, ఓ పక్కన బెలూచిస్తాన్లో రెబల్స్ గొడవలు, సింధులో రెబల్స్ గొడవలు, అట్లాగే ఖైబర్ పఖ్తూనాలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గొడవలు, వీటన్నిటిని తప్పించుకునేందుకోసం అని చెప్పేసి భారత్ మీదకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా తనకి ప్రశాంతంగా జరిగిపోతుంది, ఇష్యూ అంతా జాతీయతా భావం పెరిగిపోతుంది అనుకున్నాడు. కానీ అక్కడ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే మతం అడిగి చంపటం. తద్వారా వాడు అనుకున్నది భారతదేశంలో మత విభజన వస్తుంది అనుకున్నారు. కానీ భారత్లో ప్రజలందరూ ఈ కారణంగా సంఘీభావం అయ్యారు. ముస్లింలు కూడా మొన్నటిదాకా ఏది అఫెన్స్లో ఉండేటటువంటి ఇక్కడ డిఫెన్స్ అయింది. దాంతో వాళ్ళు కూడా ఇది తప్పని ఓవైసీ లాంటి వాడు మాట్లాడాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఇంపాక్ట్ ఏమయ్యింది, మనం డైరెక్ట్ అటాక్కి వెళ్ళి కొట్టాం, అది కూడా యుద్ధ విమానాలతో వెళ్ళి కొట్టాం, 9 చోట్ల వెళ్ళి కొట్టాం, 80 యుద్ధ విమానాలతో వెళ్ళి కొట్టాం, వాటిని పేల్చేసాం, కూల్చేసాం, తుంచేసాం, చంపేశాం అని చెప్పి ఎవడు చెప్పాలా? పాకిస్తాన్ సైన్యం చెప్పడం మానేసి షాబాజ్ షరీఫ్తో చెప్పించినప్పుడే, అదే వాళ్ళకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రితో పార్లమెంటు చెప్పించినప్పుడే వాడి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వచ్చేటప్పటికి కాళ్ల బేరానికి వస్తున్నటువంటి ప్రపంచ దేశాధినేతలతో మాట్లాడతా అర్జెంటుగా భారత్తో మాట్లాడి ఇక్కడతో వదిలేయమని కోరుతున్నాడు. ఎందుకంటే అక్కడ నిన్న అతని మీద ఒత్తిడి పెరిగేటప్పటికి వాళ్ళ పొద్దున మిస్సైల్ అటాక్తో ట్రై చేశాడు. ఆ మిస్సైల్స్ని ధ్వంసం చేసినటువంటి భారత్ ధ్వంసం చేస్తుందని ఊహించలేదు. ఒకేసారి భారతదేశంలోని ప్రతి నగరం మీద దాడి చేస్తే కనుక తను హీరో అవుతాను అనుకున్నాడు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అది వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయడంతో పాటు రివర్స్ అటాక్లో భారతదేశానికి ఎక్కడి నుంచి అయితే మూలం వచ్చిందో అక్కడికే వెళ్ళి కొట్టి పేల్చడం ఒక ఎత్తు అయితే, ఆ దేశంలోకి డ్రోన్స్తో వెళ్ళి కొట్టి కుమ్మి వదిలిపెడతా ఉండేటప్పటికి 15 నగరాల మీద ఏకకాలంలో చేస్తున్నటువంటి దాడులతో బెత్తరపోతున్నట్టు పాకిస్తాన్ అది జీవితంలో చూడలేదు. ఆసిఫ్ మునీర్ దగ్గర 1971లో యుద్ధం అప్పుడు కూడా సరిహద్దుల్లో ఎదురు బొదురు నుంచున్నారు కాబట్టి అంతవరకే జరిగింది, లేదా ఎయిర్ అటాక్ జరిగింది. ఇక్కడ ఎట్టించి వస్తుందో తెలియట్లేదు, ఏది పేల్చేస్తుందో తెలియట్లేదు, ఒకటొకటి వస్తుంది, ఒకవైపున పేల్చేస్తున్నారు, ఇటు చూసేలోపు ఇటు అవుతుంది, అటు చూసేలోపు అటు అవుతుంది. పాకిస్తాన్ జీవితంలో బెత్తరపోయిన పరిస్థితి, పాకిస్తాన్ సైన్యం కళలో కూడా ఊహించినటువంటి దాంతో ఇప్పుడు వాడు కూడా బంకర్లో కూర్చుని కార్యకలాపాలు నడుపుతున్నాడట.